నేను పోతాను విధంగా పోతా చూపించాలి చూడండి. చెట్టు అయితే నేడు చెట్లు, ఇదంతా నేడు చెట్లేను. పుల్లు అయితే కాయలేదు ఒక్కరు కూడా. విధంగా ఫస్ట్ టైం రావడం, ఈ కోత లేటుగా ఉందేమో అందువల్ల కాయలేదు. మేము వచ్చే రోజు ఫేమస్ అయిన చెట్లకు కూడా వస్తాము. మేము ఎప్పుడు వచ్చే చెట్లకు కూడా కాయలేదు. ఏడో అడవ ఉన్నాయి. అన్ని చెట్లు చూపిస్తాను, కాకపోతే ఏందో నాకు నచ్చలా. ఇదిగో రాలిపోయి గీలిపోయి మొత్తం పడిపోయి. అవి కూడా ఎక్కువ కాదు, కొన్ని తక్కువగా వస్తున్నాయి ఈ సంవత్సరం. అసలు ఎందుకో అంత బ్యాడ్గా ఉంది. నేనైతే 3 ఫోన్లు బాగుంటుకుని ఇది 4వ ఫోన్ ఫ్రెండ్స్. కొంచెం మీరు సపోర్ట్ చేయండి, మీకు ఇంకా మంచి మంచి వీడియోస్తో వస్తాను నేను. చూడండి ఉండేది చెట్లన్నీ నేరేడు చెట్లే ఉండేటివి, కాకపోతే అన్నీ బొడ్డకాయలే. మేము 3 వచ్చినాము. మా మామ అయితే ఆడ ఆగిపోయినాడు, ఇక్కడ ఎక్కువ ఉండవులేరా అని చెప్పి ఆగిపోయినాడు. ఆయన ఆగిపోవడమే మంచిదైంది. ఇక్కడైతే కాయలు మాత్రం ఒక్క కాయ మంచి కాయలు లేవు, అన్నీ బొడ్డకాయలేను. మేము తిరిగి అయితే పోతాము. మీరు ఈ విధంగా మీ ఊర్లో కూడా ఈ చెట్లు ఉంటే పుల్లు అయితే తింటున్నాను. పులుపు ఫ్రెండ్స్ తీయగానే లేవు. మేము పోయిన సంవత్సరం అయితే వచ్చినప్పుడు కాయలు భలే కాయలు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదిగో ఈ జూన్ జూలై కల్లా ఈ స్టేజ్లో బాగా పుల్లు పెద్దవైపోయేసి తినడానికి బాగుండేటివి. ఈ సంవత్సరం ఏందో అసలు జూను జూలై ఆగస్టు వస్తున్నాయి కానీ కాయలు మాత్రం చిన్నగా ఉన్నాయి, పులుపు ఉగురు. ఈ సంవత్సరం బాగాలేదు ఫ్రెండ్స్. విధంగా మొత్తం తిరుగుతున్నాము, అంతా అడవి. రైల్వే ట్రాక్ పక్కనే నేరేడు చెట్లు వేసారు. అది మేము ఒక 10వ తరగతి చదివేటప్పుడు వేసిన చెట్లు అవన్నీ పెద్దవైపోయినాయి. కాకపోతే ఇక్కడ నేరేడు చెట్లు పొల్లే లేవు, బాధగా ఉంది. ఇంత దూరం వచ్చి నడుచుకోవచ్చు, చిన్న కాలనీపు లేదు ఫ్రెండ్స్. కాకపోతే వచ్చినందుకు లాభం లేకుండా పోయింది. చూడండి ఇక్కడ స్వచ్ఛమైన నీళ్ళు, దాహం వేస్తే ఇక్కడే మా ఊరు సైడ్ వాళ్ళు కూడా వచ్చి గొర్రెలు కాడవాళ్ళు మొత్తం ఇక్కడ ఈ నీళ్ళే తాగుతారు. ఇంటికి వాళ్ళు నీళ్ళు తెచ్చుకోకపోతే ఇంటికి నుంచి నీళ్ళు చూడ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఈ నేరేడు చెట్లు అసలు ఈ కాలంలో అసలు ఈ పాటికి కాసేసి గందరగోళంగా పడి అందరూ వచ్చి ఏంది మా ఊరిలో అయితే బుటకనాలు తెచ్చుకొని కోసుకొని పోయి టౌన్లో అమ్ముకునేది. ఏంది ఒక గ్లాసు 10 రూపాయలు 20 రూపాయలు అమ్మేది. ఈ సంవత్సరం అసలు వాళ్ళు కోయడానికి రాలేదు, కాయలు రాలేదు. అసలు ఏందో అసలు ఇంత కష్టపడినా కానీ మాకు ఫలితం లేకుండా పోయింది. చూడండి ఇంకా తిరుగుతాను నా ఓపుకున్నంత వరకు. ఈ విధంగా తిరిగినా ఇక్కడ ఏం చెట్లు ఉన్నా కానీ కాయలు ఒక్క కాయ లేకుండా లాభం. కాలువ చిన్న కాలువ ఇది, ఈ అడవిలోనే చిన్న కాలువ ఇది. ఇదంతా నేరేడు చెట్లు. ఇది కొంచెం దూరం పోతే ఇట్టే కొంచెం దూరం పోతే కొత్తపాలెం అనే ఊరు వస్తుంది. మా చుట్టుపక్కల పల్లెటూరులో మా చుట్టుపక్కల ఉండే పల్లెటూరు ఏదంటే కొత్తపాలెం, జార్లపాడు అయ్యే ఉండేది. ఇప్పుడు నేరేడు చెట్లు తిరిగి ఒక్క కాయ దొరకలేదు, ఏదో అరాపరా దొరికినాయి మాకు. ఎంతో కష్టపడి అక్కడి నుంచి బైక్ వేసుకొని వచ్చి ఆడ నుంచి రైల్వే ట్రాక్ దిగి అటు నడుచుకొని వచ్చాము. మేము వచ్చినందుకు ఫలితం లేకుండా పోయింది. చూడండి ఫ్రెండ్స్, నడుచుకుంటా పోతాను, చెవట్లు పోస్తున్నాయి, కాలు నొప్పులు కూడా వచ్చేసి. నాకు ఒక చెట్టుకైనా కొన్ని పొల్లు ఉంటే ఇంటికి ఎత్తుకోపోతే ప్రశాంతంగా ఉంటుంది, బాగుంటుంది. ఇంటికాడ ఎదురు చూస్తూ ఉంటారు కదా, చెప్పేసి వచ్చినాయి మేము నేరేడు పుల్లు చేస్తామని. ఇక్కడికి వస్తే చెట్టుకి ఒక్క కాయ లేకుండా ఒక పింద లేకుండా పోయింది. ఇప్పుడు పిందలు కాసి ఏంటి ఫ్రెండ్స్, పోయిన సంవత్సరం అయితే ఎన్ని కాయలు ఎన్ని పుళ్ళు అసలు దర్జాగా తిన్నాం ఫ్రెండ్స్ మేము. ఏందో చూడండి అసలు ఒక చెట్టుకి కాయలు లేకుండా పోయినాయి, దరిద్రం కదా. అంతే కదా, కలికాలం అంటేనే ఇది. కలికాలంలో ఒక కాయ కాయదు, ఒక చెట్టుకి పుళ్ళు కాయవు, దరిద్రం దెంగ ఉంది ఫ్రెండ్స్ మాకు. చూడండి చెట్టు కన్నా కాయ కాస్తుంది అనుకుంటే ఒక్క కాయ లేదు. చూడండి ఈ అడవిలో కుక్క ఏం చేస్తుంది, సంకనాడుస్తుంది. ఎవరిదైనా ఎందుకు వచ్చిందో తెలుసు దానికే, మెంట్లా లేకపోతే పిచ్చా, ఎవరి కోసం వచ్చిందో ఏందో తెలియకుండా తిరుగుతూ ఉంది. అడవి అనుకున్నా ఇంకేమో అనుకుంటున్నారు దాన్ని. మెంటలు పట్టేస్తుంది. మా ఊర్లో కూడా మెంటలు అన్న ఒక ఉన్నాడు, చిన్న మెంటలు కాదు, పిచ్చి మళ్ళీదంటే అడవిలోకి వెళ్ళిపోతాడు. ఆ విధంగా ఉంది ఈ కుక్క కూడా. ఏందో కూర్చొని తిరుగుతూ ఉంటుంది.
ఇక్కడ కరువు పని చేస్తున్నట్టున్నారు. చూడండి ఎంత నీట్గా ఉందో. కొన్ని వానీళ్ళు వచ్చినప్పుడు వానీళ్ళు ఇక్కడ ఆగిపోతున్నాయేమో, అందువల్ల ఏమో ఇక్కడ వానీళ్ళకి ఇక్కడ గవర్నమెంట్ ఇక్కడ కరువు పని చేయించింది నీళ్ళు నిలవడానికి, చెట్లు బాగా పెరగడానికేమో. అందువల్ల ఇక్కడ వీళ్ళంతా కొత్త పరుపులు ఆ నుంచి ఇక్కడికి వచ్చి కరువు పని చేసుకొని చచ్చిపోతున్నారు ఫ్రెండ్స్. మేము వచ్చినందుకున్న దేవుడు కరువు తెచ్చి ఒక చెట్టు అక్కడ పుల్లు లేక రిటర్న్ వెళ్ళిపోతున్నాము. మేము ఇంకెప్పుడైనా వస్తాము, ఒక 2 వారాలు 3 వారాల దాకా వస్తే చెట్లకి పుల్లు నిండుగా ఉంటాయి ఏమో. 2 వారాలు 3 తర్వాత వస్తాం మేము. అంతవరకు మీరు చెట్లు అట్టే ఉంటాయి, అన్నీ అట్టే ఉంటాయి. మేమైతే వెళ్ళిపోతున్నాము. మా కిసికి దింగేసింది ఇక్కడ. ఏంది ఇంత దూరం నడుచుకోవచ్చు కూడా నా మాట ఏం లేకుండా పోయినాయి ఇక్కడ. సరే బాయ్ అమ్మ, యూట్యూబ్ తల్లి బాయ్. గరుడు ఉంది.